మా లక్ష్మీదేవి విష్ణుతేజం తీసుకొని నీకు ఇష్టమేనా? ఇష్టమైతే మీరు కుడి చేయిని పట్టుకోండి. అమ్మాయి కుడి చేయిని దగ్గరికి రామా. ఏమంత దూరం నిలబడ్డా ఒకటేసారి దగ్గర పట్టుకోమ్మా. సరే వాళ్ళిద్దరు అట్నే పట్టుకోండి. ప్రార్థన చేస్తా తీసుకో. ప్రార్థన చేసి తీసుకో. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ గల నాయన, ఇదిగో నా తండ్రి ఇరువురు తల్లిదండ్రులు ఈ నూతన వధువులను ప్రభువానైనా ఈ చేతులు పట్టించిండగా ఈ చేతులు వారి జీవితాంతము కూడా నా తండ్రి విడిచిపెట్టకుండా ఒకరినొకరును అన్యోన్య సంతోష సమాధానంతో ఉండులాగున కృప చూపమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఒకసారి ఫోటో చూడండి. చీర ఇట్లా అనుకోమ్మా. దగ్గర జరుగు, ఆయన దగ్గర జరగలేకుండా చూడండి అన్న. దగ్గరికి దగ్గర విష్ణుతేజను నేను లక్ష్మీదేవిని నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి యందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించేదనని దేవుని ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఈ ప్రమాణం ఎంతవరకు? అమ్మాయి నువ్వు తీసుకోమ్మా, నేను చెప్పినది పలుకమ్మా. లక్ష్మీదేవి అని నేను విష్ణుతేజ అని నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి యందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించేదనని దేవుని ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఈ ప్రమాణం ఎంతవరకు అమ్మా? జీవితాంతం వరకు. వివాహం చేసుకుందని గుర్తుగా ఏం తెచ్చినావు బాబు? అయ్యా తాళి బొట్టి ఇవ్వండి. నానా సెల్వా, అమ్మా సెల్వా, బాబాయ్ సెల్వా, రమణ బాబాయ్ సెల్వా, సులోచనమ్మ సెల్వా, రాజేష్ మామ సెల్వా, జయమ్మక్క సెల్వా, లింగసామ్మ సెల్వా, రామాంజనేయ బాబాయ్ సెల్వా, రావణమ్మత్త సెల్వా, చిన్నత్త సెల్వా, చిన్నమ్మ సెల్వా,
శ్యామేశ్వర మామ సిలువ పిల్లని చేత మామ సిలువ సంఘానికి సిలువ సరే రాండమ్మా అమ్మాయి తరపున ఒకరు వచ్చి ఫోటో తీసుకో ఫస్ట్. బావ వాళ్ళకి అక్క వాళ్ళకి అందరికి సెలవునా ఒక సైడ్ ఫోటో తీసుకుంటాడు. ఫోటో తీసుకుంటాడు. దగ్గరికి తీసుకో, నేను తీసుకుంటాను. సరిగా పట్టుకో, తాళి ఇట్లా పట్టుకో. చక్కగా సైడ్ తిరుగు, సైడ్ తిరుగు, సైడ్ తిరుగు. అబ్బాయికి వెళ్ళి ఇట్లా అబ్బాయికి కరుడు మాకు చూసినట్టు మా కింద నేను తాడిబోటు బోర్లో పట్టుకున్నాడు. కూర్చో. తాడిబొట్టు అయిపోయిందా మీరు ఫోటో ఎలకల పట్టుకున్నాడు. తాడిబొట్టు ఎలకల పట్టుకున్నాడు. కట్టేటప్పుడు చూస్తాడు, ఇప్పుడు అడిగేటప్పుడు ఇట్టే పెట్టారు. అది నేను అడిగి లింగమ్మత్త సెలవ సభవారికి అందరికి సెలవే. సరే, ప్రేమ గల నాయన మహిమల నా తండ్రి, ఆనాడు నువ్వు ఆదామును అవని ఏర్పాటు చేసిన్నావు. ఈరోజు విష్ణును అయ్యా నా తండ్రి లక్ష్మీదేవి ఏర్పాటు చేసినావు. ఇదిగో నా తండ్రి, ఈ దినమందు ఈ తాలిబొట్టు ద్వారా విష్ణుతేజ లక్ష్మీదేవిని అయ్యా నా తండ్రి తన భార్యనుగా చేసుకుంటున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ప్రభువానైనా అయ్యా నా తండ్రి దీవించి ఆశీర్వదించి జీవితాంతము అన్యోన్య సంతత సమాధానంతో ఉండలాగిన కృప చూపమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అమ్మాయిని చూసుకుంటా వెనక్కి కాదా సున్నాయినా బాగా చూసి కట్టుతాను. ముసుగులుండే ముసుగు తీసినాక వాగినా కాదా చూసి దుమ్ముడి లాస్ట్ వేసాను. బాబుజీ అమ్మ వెనక్కి జరగమ్మా, కింద పడుతుంది. చూడు పట్టుకో, అలానే పట్టుకో, ఒకసారి పట్టుకో, గట్టుడు తాళి కట్టినట్టు పట్టుకో. చేయి కిందికి వెళ్ళు, కట్టినట్టు కట్టినట్టు పడుకో, కట్టినట్టు పడుకో. అది చూడు ఒకసారి, ఇది చూడు, తలకు చూడు, పైకి ఎక్కడ చూడండి. తాళి చూడు, అయ్యి చేతి కిందికి ఇట్లా రైట్ చూడు. అలా ఉండండి, నవ్వాలి. దింగు పెట్టేసి బాబు గొంతుకు చూసుకో. తెలుసు పడుతుంది. కొంచెం బ్యాగ్ ఉన్నారు, కొంచెం తెచ్చా పట్టుకోమ్మా, పట్టుకో పట్టుకో జరుగుతుంది. ఓకే.
పూలదండ. ఇరువురు తొందరగా ఒక్క నిమిషం ఉన్నమ్మా. ఇక్కడ ఇక్కడ చూడాలి. కొంచెం ఇట్లా తిరగండి. ఓకే 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 రైట్లో చూడండి. చూడమ్మా తలంబ్రాలు తీసుకొని పనిచేసేయండి అందరూ. అక్కడ చూడు, పైకి చూడు. అమ్మాయికి పెళ్లి కూతురుకు పెళ్లి కొడుకు తలంబ్రాలు ఇక్కడే ఉంటారు. దయచేసి ఎవరు కూడా తలంబ్రాలు ఇక్కడ చల్లబాకండి. మీ మధ్యకు వస్తారు, వచ్చినప్పుడు వాళ్ళ మీదనే వేయండి, వేస్ట్గా చేయబాకండి. ముందు వీళ్ళు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె తలంబ్రాలు ఇక్కడ పోసుకున్న తర్వాత మీ దగ్గరకు వస్తారు. మధ్యలో పోయేటప్పుడు దావేడ్చండి అమ్మా. లాస్ట్ వరకు వస్తారు మీ మధ్యలోకి. ఏ సైడ్ చూడు, సైడ్ లో చూడొద్దు. మధ్యలో దావేయండి, మధ్యలో దావేయండి. సైడ్ తిరగండి. సరే బాబు, మీరు మా మధ్య నుండి ఈ బేసింగ్ పట్టుకో. ఇక్కడ ఇరువురు పెళ్లి కుమారుడు పెళ్లి ఇక్కడ పెళ్లి కుమారుడు పెళ్లి కూతురుకు తలంబ్రాలు వేసుకున్న తర్వాత మీ మధ్యకు వస్తారో అప్పుడు వేసుకోండి. ఎవరన్నా పాట పాడాలనుకుంటే తలంబ్రాల పాట ఇక్కడికి వచ్చి పాడొచ్చు. ఎందుకంటే చాలా మంది ఆశపడుతుంటారు పాట పాడతామని. ఎవరన్నా పాట పాడే వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి పాట పాడవచ్చు. మా ఎవరైనా తలంబ్రాల పాట పాడతారా? పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తెకి పాట పాడాలంటే రండి.